ఏంటంటే ఇంక ఇలాగ ఇడిచిపెట్టి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ఈ అన్ని చోట్ల కూడా మొత్తం మీద ఈ 30 సంవత్సరాల నుంచి కూడా మేము అక్కడ పనిచేస్తూనే ఉన్నాం. అయితే మనం అంతవరకు చేస్తూ ఉంటాం, ఎప్పుడో నెలకో లేకపోతే 15 రోజులకో 20 రోజులకో 2 మాసాలకో ఒకసారి వెళ్ళి ఏదో ఒక ఇంట్లో కూర్చొని ఏదో కాసేపు మాటలు చెప్పేసేసి వచ్చేసిస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఏంటంటే 24 గంటలు వాళ్ళతోటి ఉండి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు ఏంటంటే మనం మగవాళ్ళతోటి పరిచయం, ఇదిలోనే మన పరిచయం ఉంటుంటుంది. కానీ వాడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఆడవాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటాడు. వాడు ఆడవాళ్ళని ముందు కాకా పెట్టుకుని వాడు గిఫ్ట్లో పెట్టుకుంటాడు ఆడవాళ్ళందరూ కూడా. ఆడవాళ్ళని ఎప్పుడైతే గిఫ్ట్లో పెట్టుకున్నాడో ఇంకా వాళ్ళని కదపడానికి మన తరం కాకుండా పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, 24 గంటలు అక్కడ ఉండి పిల్లలకు ఉచితంగా ఏమి ఇవ్వక్కర్ లేకుండా ఈ పిల్లలు అలీబేలు నేర్పుతూ ఈ కలమాలు, ఈ వజువులు, తహరత్ ఇటువంటి విషయాలు నేర్పుతున్నారు. అట్లలో కూడా ఏమైనా డిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఆ పిల్లల్ని పిలిచి కూడా మేము అడగడం జరిగింది. అట్లో కూడా మనకి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ప్రస్తుతానికి కనిపిస్తుంది. తర్వాత ఈ హజ్ అని చెప్పేసి ఈ మీర్జా కాదియాని వెళ్తూ ఉంటారు, తీసుకెళ్తుంటారు. సంవత్సరం అక్కడ ఉరుసులు అవుతుంటాయి, అక్కడ తీసుకెళ్తుంటారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఈ కలమాలో డిఫరెన్స్ తీసుకొస్తారు అని చెప్పేసి కూడా మనం పెద్దలు చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన డిఫరెన్స్ అయినట్టు ఏం చెప్పలేదు. కానీ అక్కడ ఏమైందో మట్టుకు ఎవరు చెప్పట్లేదు. చాలా బాగుంటుందండి, చాలా బాగా జరుగుతుందండి అని చెప్తున్నాడు తప్ప అక్కడ జరిగింది ఏంటో బట్టి విపులంగా మనకి చెప్పట్లేదు. డిఫరెన్స్ కూడా ఏం చెప్పట్లేదు వాడు. అయితే అలాగే వెళ్ళినటువంటి వాళ్ళు 2-3 సార్లు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కనుక ఈ విధంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ విధంగానూ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇన్షాల్లా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. తర్వాత అలాగే అందరం కూడా కలిసి ఇంకా ఏదైనా మెరుగైనటువంటి వీళ్ళని ఏ విధంగా కదిలించాలనేటువంటి విషయం మీద అందరూ దృష్టి సారించి దానికోసం ప్రయత్నించడానికి దైవం కూడా మనకి అవకాశం కలిగించి వాళ్ళ తరిమి తోలటానికి పూర్తి సహకారాన్ని మనందరికీ అందిస్తారని చెప్పి ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. వాఖరు వదాలి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. हज़रात आपके सामने बगैर किसी तमहीद के बात कर रहा हूँ। तो 2 हज़रात ने अपने अपने इलाके की रिपोर्ट दी, मुख्तलिफ नाम बताए जहाँ जहाँ एक कादियानियत का फितना फैल रहा है। और जो दूसरे मुक़र्रिर खास करके पहले साहब तो बाबूजी साहब वो नलगंटा के एडिटर हैं, वो अपने दौरों में जहाँ जहाँ कादियानियत से मिले और जहाँ कहीं उनसे गुफ्तगू हुई उसका तस्करा कर रहे थे। और ये जो दूसरे जो साहब हैं शेख महबूब साहब, इन्होंने तो बड़े यानी तफसील के साथ एक गांव का इन्होंने जिक्र किया जहां से कादियानी को निकालने की कोशिश की गई। तो उस रास्ते में सद्द बाब के तौर पर जो चीज़ें आती हैं उसका तस्करा किया। उन चीज़ों को सामने लाना बहुत ज़रूरी है। सबसे पहली बात जो उन्होंने ये बताई कि जिस वक्त उन लोगों ने आकर मस्जिद बनाई और कादियानियत वहाँ फैल रही थी, हम जब गए तो उन लोगों ने कहा कि अब तक तुम लोग कहाँ थे, कैसे आए, अब हम क्या करें, वो लोग आ चुके हैं, ये पूरी नस्ल हमारी ऐसी चली जाएगी, हमको अपनी हालत पर छोड़ दीजिए। इसका मतलब है कि हमको पहले जाना था, वो लोग पहले चले गए। और दूसरी जगह जहाँ पर इन लोगों ने मस्जिद बनाने की कोशिश की, उससे पहले उनकी मस्जिद बन गई। हाँ, मस्जिद बनने के बाद क्या उसके अंदर नमाज हो रही है? नमाज उमाज का कुछ नहीं, बस अपने तरफ वो लोग मायल कर रहे हैं, अपने गिरफ्त में रख रहे हैं मस्जिद। और जब हम वहाँ जाकर मस्जिद बनाकर लोगों को नमाज के लिए दावत देना हमने शुरू किया तो उन्होंने एक शर्त रखा, देखो हम बार बार 5 वक्त आप लोग बुलाएंगे तो हम नहीं आएंगे। कादियानी जो है सिर्फ जुमा के एक दिन बुलाते हैं, वो उनका दिन आसान है, हम उनके साथ हो जाएंगे। तुम लोग जब हमको बार बार परेशान करते हैं, हम काम काज छोड़ कर आए, 5 वक्त नमाज पढ़ेंगे, हमसे होने वाली बात नहीं। और उसके अलावा एक और चीज़ है, उनके और हमारे दरमियान में फ़र्क ये है कि हम जाकर मर्दों को बुलाते हैं, मर्दों की इस्लाह करने की कोशिश करते हैं, और वो लोग डायरेक्ट औरतों के पास चले जाते हैं। जहाँ औरतों का पकवान होता है, जहाँ चूल्हा होता है, वहाँ पहुँच जाते हैं। और उनके पास ना कोई पर्दा है, ना कुछ है, कुछ भी नहीं। और वहाँ से पहले औरतों को वो लोग बदल लेते हैं, और ऐसे मौके पर हमको बदलना बहुत मुश्किल हो जाता है। और तीसरी बात, जो मस्जिद जब बनाने की हमको इजाज़त दी गई तो हमारी मस्जिद न बने, उसके लिए और चाल उन्होंने ये चली कि कब्रिस्तान में उन्होंने बुनियाद रखी थी कादियानों ने। तो जब कादियानों को वहाँ से मार भगाया गया, दूर कर दिया गया, तब हम गए मस्जिद बनाने के लिए, तो दूसरी तरफ से उनके कानों में ये बात डाली गई कि देखो दूसरी जगह तुम मस्जिद को कबूल ना करो, हम कब्रिस्तान में ही मस्जिद होना चाहिए, और कब्रिस्तान में हम मस्जिद नहीं बना सकते।
और कब्रिस्तान में वो लोग मस्जिद बना कर दे रहे हैं। तो इस तरीके से वहाँ पर मस्जिद का मामला रुक गया। और उसके अलावा एक और चीज़ जो इस राह में हमें मुश्किल पेश आ रही है वो ये कि जब वो लोग आकर बच्चों को नमाज वगैरह सिखाते हैं, तहारत सिखाते हैं, जब बच्चों को हम बुलाकर पूछते हैं कि तुमने क्या सीखा है, कैसे सीखा है, तो तरीक़े नमाज और तरीक़े तहारत में कुछ फ़र्क हमें महसूस नहीं होता। जो तरीक़ा हमारा है, जो तरीक़ा वही तरीक़ा वो लोग भी बयान करते हैं। और फिर उसके बाद एक और चीज़, जब ये लोग उनको कादियान लेकर गए, वहाँ इन लोगों को सिखाया गया, वापस आए बच्चे, तो उनसे हमने पूछा तो वहाँ भी कलीमे में, तौहीद में कुछ फ़र्क हमको उन्होंने नहीं बताया। हो सकता है कि वो चीज़ को छुपाए हुए हो, इसलिए कि वहाँ क्या हो रहा है वो कोई नहीं बता रहा है। वहाँ जाने के बाद क्या हो रहा है, कैसे हो रहा है, कादियान में इन लोगों से क्या किया जाता है, ये लोग क्या देखते हैं, ये नहीं बताता। कहते हैं कि तुम भी जाओ, मालूम होगा, बहुत अच्छी चीज़ है वहाँ। और मालूमात के लिए बताता हूँ, अभी मैं दिल्ली गया था, जो आखिरी कॉन्फ्रेंस जो हमारी जमीयत अहले हदीस की हुई थी उसके अंदर गया था, तो जमीयत की तरफ से एक होटल मिली, उस कमरे में था मैं। तो उसमें एक साहब आए थे गुजरात के एक साहब आए थे, कह रहे थे मैं मशहूर यानी जमीयत का अहदेदार था, अमीर था, फलां था, कादियान से बहुत झगड़ता था, बहुत कुछ करता था, लेकिन एक मरतबा कादियान में मुझे दावत दी। वहाँ जाकर देखा तो बिल्कुल उनके अखलाक, उनका तरीक़ा और उनका रहन सहन और उनकी नमाजें और उनका तरीक़ा देखकर मुझे ताज्जुब हुआ और उनके तरफ मैं मायल हो गया। और मैं उस दिन से, जिस दिन वहाँ गया, मैं उनको यानी इस्लाम का एक फ़िरक़ा मैं समझता हूँ और उसी का मैं कायल हूँ। तो जिस वक्त से ये बात मैं कहना शुरू किया, अहले हदीस ने मुझे मेरे ऊपर शक करना शुरू किया और मुझे कादियानी कहने लगे। तो देखे, जमीयत का आदमी है, बाकायदा अमीर बना हुआ है, सब कुछ मशहूर आदमी, नाम मैं भूल रहा हूँ इस वक्त, बाकायदा वो हम तक पहुँचा और एक रात होटल में हमारे साथ उसने आराम भी किया। तो इस तरीके से वो लोग अपनी तरफ मायल करते हैं। ऐसे वक्त पर कल जो बात मैं बताया वो मैं दोहराना चाहता हूँ, वो ये कि कलीमा, जो दो आदमी जो कादियात में गए थे फिर वापस आए, तो उनसे मैंने पूछा कि कौन सी चीज़ फिर वापस तुम्हें लाई, तो उन्होंने दो बातें बताई। एक, उन्होंने मुझे चार्ट दिया, चार्ट देकर कहा कि देखो इसके अंदर कलीमा तय्यब ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह लिखा गया है और कादियानी गुलाम कादियानी की फ़ोटो है और सूरह जुमा की आयत वल्लज़ी बअस फ़िल उम्मीना लिखी गई है। और वो चार्ट आज भी मेरे पास है, लाने में भूल गया। तो नीचे व आखरीन मिनहुम लम्मा यल्हक़ू बिहिम, उसके नीचे अंडरलाइन करके नीचे लिखता है कि देखो उस जमाने में अरबों के अंदर उन उम्मीन में मोहम्मद भेजे गए। फिर अल्लाह ताला कहता है बाद में आने वालों के लिए नबी है, तो वो तो दुनिया में नहीं रहे। तो अल्लाह ने मुझे, यानी गुलाम अहमद कादियानी कहता है कि मुझे मेरी शक्ल में मोहम्मद को दोबारा इस दुनिया में लाया, द्वितीय अवतार लिखा है। और जब कलिमा तय्यब ला इलाहा इल्लल्लाह पढ़ाते हैं तो कहते हैं मोहम्मद रसूलुल्लाह की जगह तुम अपने जहन में यह रखना कि हम मिर्जा गुलाम मोहम्मद बनी रसूलुल्लाह, क्योंकि यही हैं जो मोहम्मद की दूसरी शक्ल धार कर आए हैं दुनिया के अंदर। तो जब ये बात हमको मालूम हुई तो हम पीछे हटे। और उसके अलावा एक और बात, एक फोल्डर उसने मुझे दिया, RMP डॉक्टर था, कहा कि इसके अंदर देखो, और वो उसका खुलासा मेरे पास भी है। जब ब्रिटिश लाइब्रेरी में गया था इस मसले की तहकीक के लिए, तो वहाँ पर मुझे एक यानी इश्तिहार मिला था गुलाम अहमद कादियानी का, खुद उसके प्रेस से छपा हुआ मुझे इश्तिहार मिला था, आज वो मेरे पास है। गुलाम अहमद कादियानी लिखता है, उसका कौल उस फोल्डर में नकल किया गया है, कहता है कि मैं इस दुनिया के अंदर हिंदुओं की निजात के लिए कृष्ण के अवतार बनाकर मुझे भेजा गया है और ईसाइयों की निजात के लिए ईसा बिन मरियम बनाकर भेजा गया है। जो ईसा थे वो इस्राएली ईसा थे, वो मर गए और मैं ईसा बिन मरियम हूं और मैं उठा लिया जाऊंगा, वो उठा लिए नहीं, वो मर गए। तीसरी चीज, मैं मुसलमानों की निजात के लिए मोहम्मद का द्वितीय अवतार बनाकर भेजा गया हूं। तो उस फोल्डर में लिखता है कि इसलिए मैं बुतों की परस्तिश की इजाजत देता हूं। ये दो बातें जब हमको मिली तो हम फिर कादियान छोड़कर फिर हम इस्लाम की तरफ आए। तो बहरहाल ये दरपर्दा मुख्तलिफ तरीक़े से लोग आते हैं, मुख्तलिफ तरीक़े से मुसलमानों को घेर लेते हैं और मुख्तलिफ तरीक़े से मुसलमानों को मजबूर करते हैं कि अपने मज़हब को इख्तियार करें। इसके अंदर हमारी कोताही भी है, हमारी कमज़ोरी भी है। हम मस्जिद ना बना सक रहे हैं और मस्जिदें हमारी तारीफ भी हैं, उसके अंदर इमाम नहीं। तो बहरहाल अब मौलाना अभी एक मशवरा दे रहे थे मौलाना अज़हर साहब कि हम भी एक कोर्स खोलें और उसका हमने ऐलान अभी करना चाहा। तो इंशाअल्लाह यहाँ पर इस मरकज़ दारुल बिर में 3 माह का अइम्मा कोर्स एक खुलेगा इंशाअल्लाह। जिन जिन करियों में इमाम नहीं वहाँ के बच्चों को आप भेजें, हम 3 महीने के अंदर इस काबिल बनाएंगे
कि वो जाकर अपने करियर की इमामत संभाल सके इंशाअल्लाह बिइज़्निल्लाह। और उसके अलावा मसाजिद में खुतबात पढ़ने के लिए हमने खुतबात नबी का हमने तर्जुमा तेलुगु में कर लिया है, इंशाअल्लाह उसकी तबात हो जाएगी। तो तेलुगु के जितने इलाके हैं वहाँ से वहाँ हम लोग यानी मसाजिद के अंदर उस खुतबात नबी को इंशाअल्लाह हम भेजेंगे, उसके जरिए खुतबात पढ़ सकते हैं, खुतबात का मसला भी हल हो जाएगा, क्योंकि आज तक तेलुगु में कोई खुतबे की किताब नहीं है, बड़े अफसोस की बात है। तो बहरहाल ये तमाम चीज़ें हैं, ये तमाम मसाइल हैं, मशाइख यहाँ पर आए हुए हैं, इंशाअल्लाह वो भी कुछ हुलूल आपके सामने पेश करेंगे और प्रोग्राम को इंशाअल्लाह हम आगे बढ़ा रहे हैं। जज़ाकल्लाहु खैर। अब आपके सामने तूर्प गोदावरी जिला रैली के दाई शेख सुलेमान साहब चंद मिनट के लिए आपके सामने 4 मिनट के लिए आपके सामने अपनी माफ़ी ज़मीर पेश करेंगे। वक्त का ख़ास ख्याल रखें। సర్వలోక సృష్టికర్త పాలకుడు పోషకుడు తీర్పు దిన పేరు మారిన అల్లా పేరుతో సోదర మహాశైలరా, 1982లో ఇస్లాం స్వీకరించాను నేను. 82 నుంచి 85 వరకు కూడా జుమ్మా సాహిబ్గా ఉన్నాను. ఆ రోజుల్లో తెలుగు లిటరేచర్ కానీ నాకు ఉర్దూ రాదు, ఎందుకంటే నేను కాముట్ల అబ్బాయిని. దాని కారణంగా కొన్ని సంవత్సరాల పాటు ధర్మం ఏంటో తెలియకుండా ఉండిపోయాను. కానీ ఒకటి మాత్రం తెలుసు, దైవం ఒక్కడే. ఆయన ధర్మస్థాపన కోసం మనం మెహనత్ చేయాలని ఒక ఆలోచన అల్లాహ్ తాలా నాకు వేశాడు కోనసీమలో. అదేవిధంగా అనేక జమాతుల్లో పనిచేశాను. కారణం ఏంటంటే, ఏ విధంగా అయితే ఇబ్రహీం అస్సలాతు సలాం గారు ఏది దైవమో తెలియక ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చుకున్నారు, అదేవిధంగా అన్ని జమాతుల్లో కూడా నేను పనిచేయడం జరిగింది. కానీ అన్ని జమాతుల్లో పనిచేసినప్పుడు కూడా వాస్తవం ఇదే తెలుసుకున్నాను. దగ్గర 10 సంవత్సరాల పూర్వం ఇదే విషయాన్ని రాజమండ్రిలో మర్కస్లో ఒకసారి పెట్టడం జరిగింది. కాదియానీలు ఏ విధంగా ఎదుర్కోవాలని. ఆ రోజు పెద్ద మజుమా అయింది. ఆ 10 సంవత్సరాల పూర్వం నేను వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది. మన ఇలాకాలో మన పల్లెటూరులో షేక్ లక్ష్మీ, షేక్ సుబ్బారావు, షేక్ అప్పారావు ఉన్నారు. వాళ్ళు ముస్లింలే, కానీ వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా పెట్టడం చేత కానీ పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి కానీ మనం ధర్మాన్ని అందించగలిగితే, ఈ ఒకే ఒక ధర్మాన్ని మనం అందించగలిగితే ఇన్షాల్లా ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి, ఈ కార్యాలయం నుంచి కొంతవరకు ఎదుర్కోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన స్పందించారు. ఆ రోజు కాకినాడ ఇమామత్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన సౌదీలో ఉన్నారు. ఆయన పేరు నాసిర్ రెహమాన్ గారు, మా ఫ్రెండ్, మా స్నేహితుడు. ఆయన కొంతకాలం నాకు కూడా వచ్చి పనిచేశారు రావులపాలెం ఏరియాలో. ఆయన తర్వాత ఒకళ్ళిద్దరు వచ్చేసారు, తర్వాత ఎవరో రావడం మానేశారు 10 సంవత్సరాల నుంచి కూడా. కానీ మరి వేరే మతాలను మనం వేరే విషయాన్ని మనం విమర్శించకుండా కానీ ఉన్నట్టయితే, ఒక్కసారి లోతుకి వెళ్ళినట్టయితే వేరు జమాతుల్లో చేసే కార్యక్రమాలన్నీ మనకు తెలుసు. బిద్దతు షిర్క్తో కూడుకున్న కార్యక్రమాలన్నీ. వాస్తవమైన ధర్మం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ ధర్మాన్ని అందించవలసిన బాధ్యత అల్లాహ్ తాలా మన భుజస్కంధాల మీద పెట్టిన తర్వాత కూడా కేవలం మన టైము, మన విధానాన్ని కేవలం నమాజులకు పరిమితం చేసుకుని మన జీవితంలో ఎప్పుడూ కూడా ధర్మాన్ని బోధించకుండా తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే సోదర మహాశీలాలు మనకంటే దౌర్భాగ్యాలు ఉండరు. ఎందుకంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం కావచ్చు, అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్పడం కావచ్చు, ఈ ధర్మం మీపై భుజస్కంధాల మీద పెట్టారు. ఈ ధర్మాన్ని అందించవలసిన బాధ్యత అల్లాహ్ తాలా మనందరికీ కూడా పెట్టారు. ఇకపోతే రాజమండ్రి నుంచి కోనసీమ వరకు కూడా ఇంచుమించుగా ముమ్మడివారం ఆ కింద కూడా పనిచేశాను నేను. ముమ్మడివారం కింద కూడా పనిచేశాను. జమాత్ కార్యక్రమాల్లో చేసినప్పటికీ కూడా అల్లాహ్ తాలా అనుగ్రహం వల్ల మంచి బుక్స్, లిటరేచర్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఆచరణకు నోచుకోవట్లేదు. వాళ్ళు ఆచరణకు నోచుకోవట్లేదు. ఆచరణ నోచుకోని కారణంగా వేరే జమాత్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు. ఏదైతే అల్లాహ్ తాలాకి ఇష్టం లేదో, ఏదైతే మనం చెప్పుకున్నాం కుళ్ళు బిద్దత్ అని చెప్పేసి ఏదైతే బిద్దత్ కార్యక్రమాలు చేస్తున్నావో అవన్నీ పట్టుకున్న వాస్తవం తెలియజేస్తున్నారు. కార్యాన్ని గురించి ఒక రకంగా తరివి కొట్టాలో, వాళ్ళు చేసే షిర్కు బిద్దత్ నుంచి మనం వాళ్ళని కాపాడాలో తెలియని పరిస్థితి కూడా ఈ రోజు ఉంది సోదర మహాశీలారా. పోతే రెండోది, ఏ విషయం అయితే మీ ముందు చెప్పాను, ఆ విషయం తెలుగు మాట్లాడే సోదరులకి ఈ ధర్మాన్ని అందించవలసిన బాధ్యత ఉంది. మరి తెలుగు మాట్లాడే సోదరులకి ధర్మాన్ని అందించాలంటే తెలుగు కార్యక్రమాలు చేసేవాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు మన జమాతులో. అదేవిధంగా సోదరులకి చెప్పడం జరిగింది, రబ్బానీ గారికి మీరు రండి. సుమారు 50 కిలోమీటర్ల గ్రామం, 50 కిలోమీటర్ల దగ్గరలో నేను పనిచేశాను. రావులపాలెం మొదలెట్టుకుని తానేలంక, ముమ్మడివారం, రాజమండ్రి దగ్గర ఇలా వెస్ట్ గోదావరి కూడా నేను
అన్నవారిపాడు అనే గ్రామం, ఒక్కొక్క గ్రామాన్ని 2 సంవత్సరాలు పనిచేసి ధర్మాన్ని బోధించినప్పటికీ కూడా వాళ్ళ ధర్మాన్ని నుంచి దూరం అయిపోవడం జరిగింది. వేరే విషయం అది. అలాగే తెలుగు సాధులుగా నాకు సాధించినట్టయితే ఎవరైనా మన సోదరులు ఎవరైనా వచ్చి రబ్బానీగా తెలుగు క్యాసెట్లు ఏ విధంగా మనం తయారు చేసిన వాళ్ళకి అవసరం మన సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ క్యాసెట్లు కానీ పుస్తకాలు కానీ, పుస్తకాల కంటే క్యాసెట్లు లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఇన్షాల్లా ఎవరో మా ఇళ్ళలో తప్ప అందరి ఇంట్లో సీడీ ప్లేయర్లు ఉన్నాయి. ఈ క్యాసెట్లు కానీ మనం ఇన్షాల్లా ఫ్రీగా అందించగలిగితే ఇది నా రాయి తప్ప ఇవ్వాలన్న కాన్షియస్నెస్ మాకు కాదు. ఈ విధమైనటువంటి తెలుగు కార్యక్రమాలు మనం చేసి తెలుగు ఏరియాల్లో కానీ మనం ధర్మాన్ని బోధించగలిగితే కొంతవరకు అల్హమ్దులిల్లాహ్ మనం కాపాడగలం. ఇక ఎవరైతే కలిసిపోయారో వాళ్ళ గురించి వదిలేయండి, వాళ్ళ గురించి కూడా ప్రయత్నిద్దాం. ఎవరైతే కార్యాలయంలో కలిసిపోయారో వాళ్ళ గురించి ప్రయత్నిద్దాం. కార్యాలయంలో కలకుండా కొన్ని గ్రామాలు ఎవరైతే మన సోదరుడు చెప్పారు ముందు, కార్యాలయంలో కలకుండా ఎక్కడ వస్తే ముస్లింలు ఉన్నారో అక్కడ మసీదులు లేవో ఆ ఏరియాలకి రావడానికి వాళ్ళు సుప్రయత్నం చేస్తున్నారు. దానికి వెస్ట్ గోదావరిలో అన్నవారపడంలో గ్రామంలో 200 మంది ఉండేవారు, ఇంచుమించుగా 100 మంది 150 మంది ఉండేవారు ఇష్టమా పెడితే నేను అది 2 సంవత్సరాల తర్వాత 5,000 వచ్చేస్తుంది అల్హమ్దులిల్లాహ్. 150 మంది నుంచి ఎంతమంది మౌల్వీలు తీసుకెళ్ళి ఏం చేసినప్పటికీ కూడా 5-6 వచ్చేసారు. వాళ్ళు కూడా కొంతమంది తబ్లీగ్ జమాత్ వాళ్ళు అండవర్ చేసుకుని కొన్ని వాళ్ళు పనిచేశారు, వాళ్ళు కూడా వదిలేశారు. సోదర మహాశయులు, ఇలాంటి గ్రామాలు కానీ మనం ఎంచుకుని ఎవరైనా నాకు సాథ్ ఇచ్చినట్టయితే రావులపాలెం గ్రామంలో మన రబ్బానీ గారు కావచ్చు, ఎవరైనా తెలుగు మాట్లాడే సోదరులు ఎవరైనా సాథ్ ఇచ్చినట్టయితే ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా నా సొంత డబ్బులతో ఆ ఏరియా అంతా కూడా తబ్లీగ్ చేయడానికి నేను ఇన్షాల్లా కాకుండా కట్టడం కారణం ఏంటంటే ఈ ధర్మం వల్ల అవుతారా. ఇది వాస్తవం తెలుసు, ధర్మాన్ని అందించలేకపోతున్నాను బాధ. अल्लाह जज़ाए खैर दे सुलेमान साहब को। अपनी मेहनतों का उन्होंने तस्करा किया और कहा कि मैं एक बकाल का बच्चा हूँ और मैं उर्दू नहीं जानता, मैं तेलुगु ही बोलता हूँ, और जब मुझे इस्लाम की हकीकत मालूम हुई तो मैं इस्लाम को मैं कबूल कर लिया और उसके बाद से मैं अपनी हद तक मेहनत करता हूँ। यहाँ देखता हूँ कि तेलुगु में बोलने वाले कम हैं, तेलुगु में मुबल्लिगीन कम हैं, तेलुगु वाले कितने यानी कौम की कौम उम्मत की उम्मत जहन्नम में जा रही है, उसको मैं देख नहीं पा रहा हूँ, जिसकी वजह से मैं हक़ मालूम करने के बावजूद मैं क्या कर सकता हूँ। मैं अकेला रब्बानी साहब को बुलाता हूँ, फलां साहब को बुलाता हूँ, अगर कोई मेरा साथ दे तो मैं अपने पैसों से उनको ले जाकर जहाँ मुसलमान जो कादियानियत में जा रहे हैं और बिगड़ रहे हैं और उसके अलावा भी जो गैर मुस्लिम जो हैं वो जहन्नम में जा रहे हैं, उन तमाम को हम यानी फिर जन्नत के रास्ते की तरफ बुलाने की हम कोशिश कर सकते हैं। तो कोई मेरा साथ दे, इस तरह का उनका एक मुतालबा था कि और ख़ास करके जमीयत से कहते हैं कि जमीयत वाले इस पर तवज्जो दें, तवज्जो देकर हमारा ताउन करें। हम यानी कौम की कौम उम्मत की उम्मत यानी अब्दी नार में यानी हमेशा हमेशा के लिए जहन्नम में चली जा रही है। ऐसे हालात को देखकर मैं बर्दाश्त नहीं कर रहा हूँ और मुझे यानी मैं इसलिए तड़प रहा हूँ कि मेरा साथ कौन देंगे, इसका उन्होंने अपील किया है। और तमाम भाइयों से हम भी यही अपील करते हैं कि इस तरह के इलाक़ों में जाकर उनका साथ दें। इंशाअल्लाह अल्लाह ताला अजर अज़ीम हमारे लिए